నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వార్తల్లో విశేషాలు ఒకసారి చూద్దాం. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం రాజపురం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం దిగ్విజయంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం పేరుతో మిమ్మల్ని కలుసుకునే అవకాశం లభించిందని అన్నారు. శ్రీకాకుళం జిల్లా రూపురేఖలు మార్చే అవకాశం దగ్గరలో ఉందని స్పష్టం చేశారు. ఉద్దానం ప్రాంతంలో ఉన్న కొబ్బరి పంటకు పూర్వ వైభవం తీసుకువస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం కొబ్బరి పార్కు ఏర్పాటుకు చర్యలు చేపట్టామని అన్నారు. కోనసీమగా పేరుగాంచిన ఉద్దానం ప్రాంతానికి సాగునీరు, త్రాగునీరు సక్రమంగా అందించే బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందని అన్నారు. వంశధార నదీ జలాలు బాహుదా నది వరకు కలుపుతూ ఒక నదుల అనుసంధానం ప్రాజెక్టు గతంలో తయారు చేశామని, దాన్ని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పక్కన పెట్టిందని విమర్శించారు. త్వరలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రధాన నదుల అనుసంధానం యుద్ధ ప్రాతిపదికన జరుపుతామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకుందని, జగన్మోహన్ రెడ్డి సర్కార్ చెత్తను వేరటానికి సమయం అంతా సరిపోతుందని కేంద్ర మంత్రి వ్యంగ్యంగా విమర్శించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ నిరుపేదల ఆకలి తీర్చే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని అన్నారు. 100 రోజుల పాలనలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశామని, ప్రకృతి వైపరీత్యాల రీత్యా ప్రజలకు ఇచ్చిన హామీలు సకాలంలో నెరవేర్చలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ వరదల్లో ప్రభుత్వం రేయింబవళ్లు పనిచేసి ప్రజలకు తుఫాన్ నుంచి రక్షణగా నిలిచిందని అన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, వికలాంగుల పింఛన్లు పెంచే ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, జిల్లాకు చెందిన శాసనసభ్యులు బి అశోక్, గౌతు శిరీష, జాయింట్ కలెక్టర్ అహ్మద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. అంతకన్నా ముందు ఇది మంచి ప్రభుత్వం పేరుతో రూపొందించిన గోడ పత్రికను, ఇతర కరపత్రాలు అతిథుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు, ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజుకి 100 రోజులు పూర్తయింది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రోగ్రామ్ ని అనౌన్స్ చేసింది. మన మంచి ప్రోగ్రాం అనే పేరుతో ఈ 100 రోజుల్లో ప్రభుత్వం ప్రజానీకానికి ఏమి సహాయ సహకారాలు అందించింది, ఇంకా ప్రజల దగ్గర ఎటువంటి సమస్యలు ఉన్నాయి, గ్రామ సభ ద్వారా తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు మనం ఇచ్చాపురం నియోజకవర్గం కవిటి మండలం రాజపురం గ్రామంలో ఈ గ్రామ సభని ఏర్పాటు చేసుకున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ సభకి అధ్యక్షుడు అయితే కొబ్బరి పార్క్ కోసం ఈరోజు రాష్ట్ర అగ్రికల్చర్ మినిస్టర్ గా అచ్చెన్నాయుడు గారు కూడా మనందరికీ హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం తాలూకా సహకారం తీసుకోవడానికి నేను కూడా కృషి చేసి ఇక్కడ కొబ్బరి పార్క్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి మా వంతుగా పూర్తి శాతం మేము కృషి చేస్తామనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే చాలా వరకు ఇరిగేషన్ సమస్యలు, ఈ రోజు ప్రాజెక్టులు 2 కూడా వంశధార నది నుంచి బాహుదా కలుపుదామని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఆలోచనతో దానికి నిధులు కూడా శాంక్షన్ చేసి 6,700 కోట్ల రూపాయలతో ఒక పెద్ద ప్రాజెక్టుని తయారు చేశారు. తీరా ప్రాజెక్టు మొదలు పెడదామని అనుకుంటే 2019లో ఎన్నికలు వచ్చిన తర్వాత ప్రభుత్వం మారింది. పోనీ ప్రభుత్వం మారితే సమస్యలు మారిపోవు కదా, అదే సమస్య ఉంది. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ రోజు రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు, అవసరాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఏపీహెచ్బి కాలనీ కార్గిల్ పార్కు వద్ద నిర్వహిస్తున్న ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
కార్యక్రమంలో శాసనసభ్యులు మాట్లాడుతూ 40 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ చరిత్ర గల గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తున్నారు. ఇది మంచి ప్రభుత్వం. ఎందుకంటే సంక్షోభంలోనూ సంక్షేమం అందించి అభివృద్ధికి రెక్కలు తొడిగి మొదటి 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకుంటోంది ఈ కూటమి ప్రభుత్వం. ప్రతి ఇంటికి వెళ్ళి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వివరాలు తెలియజేసే కరపత్రాల పంపిణీ, స్టిక్కర్లు అంటించే కార్యక్రమం నిర్వహించటం జరుగుతుందన్నారు. మాటలకే పరిమితం కాకుండా ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే దిశగా అడుగులు వేస్తూ ప్రజా సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నామన్నారు. అందులో భాగంగా మెగా డిఎస్సితో 16,437 ఉపాధ్యాయ పోస్టుల భర్తీని చేపట్టి నిరుద్యోగ యువతకు అండగా నిలబడుతూ పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 5 రూపాయలతోనే ఆకలి తీర్చే 175 అన్నా క్యాంటీన్లను, ప్రజలకు నిద్ర లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసి ప్రజల ఆస్తులకు భద్రత కల్పిస్తూ పింఛన్లు ఒకేసారి 1000 రూపాయల నుంచి 4000 ఇవ్వటం ఒకటైతే మొదటి నెల ఒక్కొక్కరికి 7000 చొప్పున ఒకేసారి 65.18 లక్షల మందికి ఇంటింటికి వెళ్ళి 4,408 కోట్ల పంపిణీ చేయటం దేశంలోనే ఒక తిరుగులేని సంక్షేమ చరిత్ర అన్నారు. అంతేకాకుండా ప్రతి నెల 1వ తారీఖునే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారు. 1,674.47 కోట్ల ధాన్యం కొనుగోలు బకాయిలను చెల్లించి అన్నదాతను ఆదుకున్నారు. స్థానిక సంస్థలకు 1,452 కోట్లు ఇచ్చి పంచాయతీలకు ప్రాణం పోశారన్నారు. ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపికెళ్లే దిశలో అభివృద్ధి పదంలో, సంక్షేమ పదంలో తీసుకెళ్లే సందర్భంలో ఈ రోజుకి 100 రోజులు అవుతున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ 100 రోజులు పరిపాలనని ప్రజల వద్దకు తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో ఇది మంచి ప్రభుత్వం అనే ఉద్దేశం అనే ఒక నామకరణం చేసి ప్రజా వేదికల ద్వారా ప్రజలందరికీ కూడా మనం వివరించి, అలాగే ప్రతి ఇంటికి వెళ్ళి ఈ స్టిక్కర్లు అంటించి ప్రతి ఇంటికి కూడా ఈ పాంప్లెట్ ఇవ్వమని ముఖ్యమంత్రి వర్యులు స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన శ్రీకాకుళం నగర కార్పొరేషన్ కమిషనర్ గారు ప్రసాద్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బిఎస్ఎన్ఎల్కు పాత రోజులు రానున్నాయని బిఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ మర్రి నాయుడు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం బిఎస్ఎన్ఎల్ అభివృద్ధికి బాటలు వేస్తుందని అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ కింద స్వదేశంలో తయారైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో బిఎస్ఎన్ఎల్ వినూత్న తరహా ప్రణాళికలు సిద్ధం చేస్తుందని చెప్పారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల పరిధిలో నూతనంగా 110 సెల్ టవర్స్ ఏర్పాటు చేస్తున్నామని, రానున్న డిసెంబర్ నెలాఖరుకు వీటిని పూర్తి చేస్తామని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో నేటికి సిగ్నల్ వ్యవస్థ సక్రమంగా లేని 59 గ్రామాలను గుర్తించి అక్కడ యుద్ధ ప్రాతిపదికన టవర్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లాల పరిధిలో ఎక్కువ గిరిజన గ్రామాలు ఉన్నాయని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 230, విజయనగరంలో 229 పాత టవర్స్ ఉన్నాయని, వీటిని ఆధునీకరణ చేస్తున్నామని, 4G సేవలు అందుబాటులోకి వచ్చాయి, వాటిని వినియోగించుకోవాలని నాయుడు కోరారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నెల నాటికి 5G సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన స్పష్టం చేశారు. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ సంస్థ ప్రైవేటు కంపెనీలకు ధీటుగా తయారు కాబోతోందని, దీనికి అన్ని వర్గాల వారు సంపూర్ణ సహకారాన్ని అందించాలని నాయుడు కోరారు. దగ్గరలో ఉన్న సిఎస్సి కానీ లేకపోతే రిటైలర్ కానీ ఫ్రాంచైజీ దగ్గరికి వెళ్ళి మనము 4G సిమ్ అప్గ్రేడ్ చేసుకోమని చెప్పేసి వినిపిస్తున్నాము మన బిఎస్ఎన్ఎల్ కస్టమర్స్కి.
5G కూడా ఆల్రెడీ టెస్టింగ్ జరుగుతుంది. మనం ఎగ్జిస్టింగ్ ఇప్పుడు ఏదైతే మనం హార్డ్వేర్ పెడుతున్నాము 4G కోసము, ఇది జస్ట్ సాఫ్ట్వేర్ అప్గ్రేడేషన్తో ఎక్విప్మెంట్ ఏం మార్చిన అవసరం లేదు. మనం కోర్ నెట్వర్క్లో కానీ కొంచెం మోడిఫికేషన్స్, రేడియో నెట్వర్క్ మొబైల్ టవర్ దగ్గర అయితే మనం పాత ఇప్పుడు 4G కోసం ఏదైతే ఎక్విప్మెంట్ పెడుతున్నామో దానికి సాఫ్ట్వేర్ అప్గ్రేడేషన్ చేస్తే ఇవన్నీ మనకి 5G సపోర్ట్ చేస్తున్నాయి. ఆల్రెడీ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ మినిస్టర్ గారు జ్యోతిరాదిత్య సింధియా గారు కూడా రీసెంట్గా 5G టెస్ట్ చేశారు. 5G నెట్వర్క్తో 5G కాల్ చేసి మనకి చూపించడం జరిగింది. టెస్ట్ C.2 తోటి ప్లస్ BSNLతో కలిసి. అది కూడా 5G సర్వీసెస్ కూడా మోస్ట్లీ బై జనవరి అని అంటున్నారు. జనవరి ఆర్ మార్చ్ 2025 నుంచి మనకి 5G సర్వీసెస్ కూడా BSNL తీసుకొని వస్తుంది. మంగువారి తోట హనుమాన్ జంక్షన్లో వేద గణపతి ఏకాదశరాత్ర మహోత్సవాల్లో భాగంగా మహా అన్న ప్రసాద వితరణ జరిగింది. గణపతి మహోత్సవాల ముగింపు సందర్భంగా స్థానిక మంగువారి తోట హనుమాన్ జంక్షన్ వద్ద ప్రతిష్ఠించిన వేద గణపతి మండపం వద్ద సుమారు 5,000 మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ అన్నం పరబ్రహ్మ స్వరూపమని, అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని, ఇంతమంది భక్తులకు అన్న ప్రసాద వితరణ జరగటం చాలా గొప్ప విషయమని కమిటీ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు మాదారపు వెంకటేష్, అంబటి లక్ష్మీరాజ్యం, లాడి చంద్రశేఖర్, తుంబలి గజపతి, వార్డ్ టీడీపీ నాయకులు రోణంకి కళ్యాణ్, దాస్యం రాంబాబు, అందవరపు శ్రీనివాసరావు, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి భక్త బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నేటి ఆధునిక కాలంలో బంగారమైన అలవోకగా ఇవ్వచ్చు, కానీ సమయం మాత్రం ఇవ్వలేం. అందుకే నెలలు రోజులు పోయి గంటలు నిమిషాలు లెక్కించుకునే స్థితిలో మనం ఉన్నామని ఆదిత్య వాకింగ్ అండ్ జుంబా డ్యాన్స్ కోచ్ బి దేవి ప్రసాద్, వాకర్స్ ఇంటర్నేషనల్ PG గుప్తాల్ అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం నగరం PSNMH స్కూల్లో వారు మీడియాతో మాట్లాడుతూ, శనివారం సాయంత్రం 5 గంటలకు వరల్డ్ వైడ్ వర్కౌట్స్ వారి సూచనల మేరకు జుంబా డ్యాన్స్ ఆధ్వర్యంలో శ్రీ ఫంక్షన్ హాల్లో లైవ్ వర్కౌట్స్ నిర్వహించడం జరుగుతుందన్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు కోసం వరల్డ్ వైడ్ ఇది లైవ్లో చేయటం జరుగుతుందన్నారు. ఇందులో సుమారు 200 మంది పాల్గొంటున్నారు. ఆసక్తి కలిగిన వాళ్ళు రావచ్చని, దీనికి ఎటువంటి రుసుములు తీసుకోవటం జరగదన్నారు. ఈ పరిస్థితులలో రోజు ఓ అరగంట సమయం మనం దీని మీదైనా ఖర్చు పెట్టాలంటే లాభమేంటి, ప్రతిఫలమేంటి అని ఆలోచిస్తున్నాం. అయితే వ్యాయామం మీద వెచ్చించే ప్రతి నిమిషం మనకు అసమానమైన ఫలితాలు అందిస్తోందని అధ్యయనాల్లో స్పష్టంగా తేలిందన్నారు. గుండెపోటు, పక్షవాతం వంటి పెద్ద జబ్బులు రాకుండా నివారించుకోవటానికే కాదు, దైనందిన జీవితం హాయిగా గడిచిపోవటానికి కూడా వ్యాయామమే సరైన మార్గమని పరిశోధకులు చెబుతున్నారు. ఆరోగ్యవంతమైన ఉత్సాహకరమైన జీవన విధానానికి సమతుల్య పౌష్టికాహారం ఎంతో మంచిదని పేర్కొన్నారు. మంచి ఆరోగ్యం అనేది రోజు తినే ఆహారంపై ఆధారపడి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య వాకింగ్ క్లబ్ ప్రెసిడెంట్ సాయికృష్ణ, సెక్రటరీ బి గారయ్య, ట్రెజరర్ బి రామకృష్ణ, ఉపాధ్యక్షులు కె పండా, జాలీ వాకర్ శ్రీరామ్మూర్తి, వెల్నెస్ కోచ్ పట్నాల కిరణ్, టి శ్రీనివాస్, వాకర్స్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు బతుల దేవి ప్రసాద్. నేను జుంబా డ్యాన్స్ కోచ్ని. PSN స్కూల్లో మా స్ట్రెంత్ 125 మంది స్టూడెంట్స్ ఉన్నారు నాకు. వాళ్ళు కాక వాకర్స్ క్లబ్ సభ్యులు 100 మంది ఉన్నారు. అందరం కలిసి గిన్నిస్ బుక్ రికార్డు కోసం వరల్డ్ వర్కౌట్స్ రేపు శ్రీ ఫంక్షన్ హాల్లో చేస్తున్నాము. రేపు సాయంత్రం 5 గంటలకి అక్కడ లైవ్లో మనం లైవ్ చేస్తూ లైవ్ చూస్తూ మనం లైవ్లో చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజలందరూ హాజరవ్వాలని మరీ కోరుకుంటున్నాం. చాలా కృషి చేస్తున్నారు. మనం ఆయన చేస్తున్న ఈ కృషికి మనం ఎంతో రుణపడి ఉన్నాం. అదేవిధంగా రేపు ఈవినింగ్ వరల్డ్ ఫిట్నెస్ డే అనే కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఒక గిన్నిస్ బుక్ రికార్డు అత్యధికంగా మనం పాల్గొని అందులో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మన వాకర్స్ ఇంటర్నేషనల్ శ్రీకాకుళం జిల్లాలో కానీ శ్రీకాకుళం పట్టణంలో ఉన్న క్లబ్ సభ్యులందరూ మరియు ఈ జుంబా ట్రైనీస్ కూడా అక్కడికి పాల్గొని
30 నిమిషాలు మాత్రమే జరుగుతుంది కాబట్టి అత్యధికంగా హాజరై ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాను. ఏది చేసినా సరే మన ఆరోగ్యం కోసమే ఆయన తపన పడుతున్నాడు. కాబట్టి మన వంతు సహాయ సహకారం. శ్రీకాకుళం అర్బన్ ప్రాజెక్ట్ గుజరాతీపేట పరిధిలో గల స్కూల్లో ICDS CDPO శోభారాణి ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మాదక ద్రవ్యాలు వాడడం ద్వారా వచ్చే అనర్థాల గురించి సూపర్వైజర్ ఉమా విద్యార్థులకు వివరించారు. హెడ్ మాస్టర్ ఇందిరా మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు వాడటం ద్వారా పిల్లలు పక్కతోవ పడుతున్నారని, చదువులో వెనుకబడుతున్నారని, మాదక ద్రవ్యాలపై విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.